అట్లా ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా? ఏ మంచి లేదు అంత దొంగ ప్రభుత్వం ఉంది అంత ఇట ఎందుకు అంత మాట అన్నావు? మంచిగా రైతు బంధు ఇస్తుండట. వడ్లాటే అడ్లకాడ అడ్లే ఉండే మక్కలే ఉండే ఏ పైసలు చేతికి అత్తలేవా ఇప్పుడు 40 రోజులు అంటారు. బారదాన్ని ఎన్నో రోజులు గవర్నమెంట్ ఇచ్చేది, ఇప్పుడు బారదాన్ని మనమే కలుసుకుంటూ అవుతుంది. అట్లా లారీలు కూడా మీరే పెట్టి లారీల ఖర్చుతో మేమే ఇచ్చు అవుతుంది. అట్లా మళ్ళీ దళారు రాజ్యం వచ్చిందా వల్ల? అంతకపోతే ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టుకపోతే అక్కడ మిల్లు కాడ ట్రాక్టర్లు 2-3 రోజులు ఉంటాయి. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పాపం మీకు శాపం లెక్క మారిపోయిందా? శాపం అన్ని అనిపించింది అట్లనే అవుతుంది. దొంగ ప్రభుత్వం ఇది మళ్ళీ గట్లనే అవుతుంది అంటే మళ్ళీ గట్లనే అవుతుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే అప్పుడు వ్యవసాయం మంచిగా చేసుకున్నారా, లేకుంటే ఇప్పుడు అప్పుడే మంచిగా ఉండే ధాన్యాలకు గింత కొరత లేకుండే, ఇప్పుడే ఇబ్బంది అవుతుంది. అట్లా యూరియా బత్తాల కొరత, ఇప్పుడు పిండి బత్తాల కొరత, అన్నిటి కొరత అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల పట్ల ఆలోచించి రైతు బంధు రైతు భరోసా చేసేది, పిండి బత్తాలు ఫుల్ అగ్గువ సగ్గు ఉండేది, ఫ్రీగా ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేకాడికి వెళ్ళి ఇదంతా కథ అవుతుంది. సో ఎట్లనే బాధ అనిపిస్తుందా మరి? ఈ బాధ అనిపిస్తుంది రైతుకు. వాళ్ళకనే ఆ పైసలు రావా, ఈ పైసలు రావా, అప్పులు తెచ్చిరా, ఇది కథలే. పిండి బత్తాలు ఇబ్బంది అయినా, ఇప్పుడు మక్కల బత్తాలు ఇబ్బంది అయినా. మార్పు అన్నారు. ఏరి కోరి ఇదే మారిపోయింది. ఏరి కోరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. జనం అంతా తెచ్చి మనం తెచ్చాం కానీ కొరతే అవుతుంది ఇప్పుడు వీటికాడ. నీ అనుభవంలో కేసీఆర్ రాకముందు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండేనే? కరెంట్ అప్పుడు బాగా ఉండే, కరెంటు కొడుతుండే కానీ కేసీఆర్ వచ్చేక్కడికి వెళ్ళి కరెంట్ లేకుండా మంచిగా కొరత లేదు. పార్కాలు మంచిగా ఉన్నాయి, పంటలు మంచిగా ఉన్నాయి అంట్లో ముందు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇక మళ్ళీ కేసీఆర్ వస్తారని చెప్తారు కానీ ప్రభుత్వం మళ్ళీ మారుతుందో తెలియదు. అట్లా కనీసం 6 గ్యారెంటీలు అయినా అమలు అవుతుందా? ఏది కాదు అన్న ఒక్క గ్యారెంటీ, ఒక్క గ్యారెంటీ చూసి ఇవ్వాలి. 2500 ఇస్తున్నమాట, 500 గ్యారెంటీ లేదు, గ్యాస్ ఫ్రీ లేదు, గిది లేదు. ఇప్పుడు గ్యాస్ దొరకలేదు ఇప్పుడు అంతా ఇటు.